ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారగా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి న్యాయకుడుగా ఉన్నను. ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు దేవుడు ముందుగా ఉండి నడిపిస్తాను, నా ప్రజలను నేను నడిపిస్తాను, వారికి నాయకుడిగా ఉండి నేను నడిపిస్తాను అని ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము చేస్తున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. నేటి దినాల్లో మనము కూడా దేవుని ద్వారాగే నడుస్తున్నటువంటి వారముగా ఉన్నాము. మనం ఏ స్థితిలో ఉన్నామో అది దేవుని ద్వారాగే కలిగినటువంటిది. ఆయన లేకుండా మనము ఇలాగా ఏ విధంగా ఉండలేనటువంటి వారము. ఆయన సెలవు ప్రకారముగానే మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. మన గొంతుకలో ఊపిరి ఉన్న, మనము నడుస్తున్న, మనము అనేకమైనటువంటి మేలులు పొందుకుంటున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదలే. ఆయనే మనలో నడిపిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను పగటి కాలంలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా 40 సంవత్సరముల అరణ్యములో మన్నా ద్వారాగా ఏ విధంగా పోషిస్తూ వచ్చినాడో అలాగా దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మంచి నాయకుడుగా, ప్రధాన కాపడిగా మనకు తోడుగా ఉండి మనల్ని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయినటువంటి స్థితి కనిపించబడుతుంది. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా చెదిరిపోతూ వచ్చినారు అనేది మనకు ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. మనకు మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, యాకోబు సంతతి తప్పగా నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇజ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడునట్లుగా వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ఇశ్రాయేలు సంతతి వారు, యాకోబు సంతతి వారు, వారిని పోగు చేస్తాను, వారిని సమకూరుస్తాను అని దేవుని వాక్యము మనకి ఇక్కడ చూస్తున్నాము. మిమ్మల్ని అందరినీ నేను పోగు చేస్తాను. చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. కారణము వారు చేసినటువంటి పాపములు, వారు చేసినటువంటి తిరుగుబాటు. ఇక్కడ షోమ్రోనును ఆధారము చేసుకొని ఎంతగానో ఇజ్రాయేల్ ప్రజలు భయంకరముగా పాడైపోతూ వచ్చినారు. ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేమును ఆధారము చేసుకొని దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారుగా, పాపములు చేసినటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీకా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము చూస్తే, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటుని బట్టి, ఇజ్రాయేలు సంతతి వారు పాపమును బట్టి ఇదంతా సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేమే కదా. కాబట్టి వారు ఇజ్రాయేల్ ప్రజలు షోమ్రోను ఆధారము చేసుకొని ఎంతో భయంకరంగా చెడిపోతూ వచ్చినారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా యెరూషలేమును ఆధారము చేసుకొని ఎంతో భయంకరంగా చెడిపోతూ వచ్చినారు. అక్కడ మనము షోమ్రోను అనగా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి స్థలము, విగ్రహారాధన కలిగినటువంటి స్థలము, పోత విగ్రహములు చేసుకొని విచ్చలవిడిగా జీవించేటువంటి జీవితము కలిగినటువంటి వారు, వారికి అనుకూలమైనటువంటి జీవితము, సొంత ప్రణాళికలు కలిగినటువంటి జీవితము, సొంత బోధ, సొంత నాయకులు, సొంత పరిపాలన, సొంత ప్రవక్తలు అనేక మందిని నిర్మించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు షోమ్రోనును ఆధారము చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలు యాకోబు సంతతి వారిని యెరూషలేములోనికి రానివ్వకుండా రాజులు యారోబు మొదలుకొని అలాగా ఇజ్రాయేల్ రాజులందరూ షోమ్రోను ఆధారము చేసుకొని చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. యెరూషలేములోనికి రావటానికి వారిని రానివ్వలేనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళారు. బేతేలులో 2 పోతపోయినటువంటి దూడలను చేసుకొని ఎంతగానో భయంకరమైనటువంటి పాపం చేస్తూ వచ్చినారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదా ప్రజలు కూడా అనేక రకాలుగా తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, పాపములు చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ వారిని సమకూరుస్తాను, చెదిరిపోయినటువంటి జీవితాలను ఇక్కడ దేవుడు పోగు చేస్తాను అని దేవుడు వాగ్దానము సెలవిస్తున్నటువంటిది. ఇక్కడ దావీదు గారు కూడా తన యొక్క పొరపాటును బట్టి, దేవుని మీద ఆధారపడలేనటువంటి స్థితిని బట్టి తన సొంత జ్ఞానంతో ముందుకు వెళితే అనేక రకాలుగా పిల్లలను కోల్పోతూ వచ్చినాడు. భార్యలు చెరసాలనికి వెళుతూ వచ్చినారు, శత్రువులు చెరసాలనికి తీసుకువెళుతూ వచ్చినారు. పశ్చాత్తాపడి అయ్యా అని దేవుని పాదాల మీద పడినప్పుడు దేవుడు సమస్తము సమకూర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు దావీదు ఎడల. అలా ఇజ్రాయేల్ ప్రజలు కూడా మిమ్మును బట్టే ఇలాంటివి
జరుగుతూ ఉన్నాయి. మీ కారణము చేతేనే మిమ్మలను నేను చెరసాలలోనికి తీసుకెళ్తూ వచ్చినాను. కాబట్టి ఇక్కడ మీరు నా ప్రజలు కాబట్టి మీ తప్పులను ఒప్పుకొని నా దగ్గరకు వచ్చినటువంటి వారుగా ఉంటే నేను మిమ్మల్ని పోగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, అలాగా మిమ్మల్ని సమకూరుస్తాను అని దేని వాగ్దానం సెలవిస్తున్నటువంటిదిగా ఉన్నది. అక్కడ అనేక మంది ఇజ్రాయేల్ ప్రజల మీద, యూదా ప్రజల మీద శత్రువులు వారి యొక్క భూములను కబ్జా చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క ఇళ్లను దోచుకున్నటువంటి వారుగా ఉన్నారు. అనేక రకాలుగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క యాకోబు సంతతి వారి మీద అనేక రకాలుగా కుట్రలు అనేక రకాలుగా చెడు అభిప్రాయాలు కలిగి వారిని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దానిని ఆధారము చేసుకుని ఇక్కడ మనకు మీకా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో వారికి ఇష్టమైన ఇళ్ల నుండి నా జనముల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు, వారి బిడ్డల యొద్ద నుంచి నేనిచ్చిన ఘనతను ఎన్నడను లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్రమైనటువంటి క్రియలు జరిగించుతరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడు ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన యెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగునని ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను అబద్ధమైనటువంటి బోధలకు వారిని తిప్పేటువంటి వారుగా ఉన్నారు. అలాగా ఈ దేవుడు మద్యపానము ఇచ్చేటువంటి దేవుడని వారిని అబద్ధమైనటువంటి బోధలో పెట్టేటువంటి వారుగా ఉన్నారు. అనేక రకాలుగా నష్టము తెచ్చుకున్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు వారికి రావాల్సినటువంటి ఘనతను తీసివేసేటువంటి వారుగా ఉన్నారు. అలాగా ఈ దేశము మీ స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడు, మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్రమైనటువంటి క్రియలు జరిగించుతిరి. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఈ దేశం నుంచి పారిపోవాలి, మిమ్మల్ని నాశనం చేస్తాను, మిమ్మల్ని నిర్మూలం చేస్తాను. మీరు అబద్ధమైనటువంటి బోధలు కలిగినటువంటి వారుగా ఉండి నా ప్రజలను మభ్యపెడుతున్నారు, నా ప్రజలను అనేక రకాలుగా ఇలాగ హింసలు పెడుతున్నారు. వారి యొక్క భూములు, వారి యొక్క ఇళ్ళలు మీరు తీసుకున్నటువంటి వారుగా, దోపిడీ చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నా ప్రజల యొక్క ఘనతను మీరు ఎన్నడనూ తీసుకొని పోలేరు. కాబట్టి నేను వారిని పోగు చేస్తాను, వారిని సమకూర్చుకుంటాను, వారిని కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాము. చెదిరిపోతూ వచ్చినారు, అనేక రకాలుగా వారి పాపములను బట్టి చెదిరిపోతూ వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. ఇప్పుడు వారిని శేషించినటువంటి జనాంగంలో నుంచి వారిని పోగు చేస్తాను అని దీని వాగ్దానం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే మనము చెదిరిపోయినటువంటి వారముగా ఉన్నామో, దేవుళ్ళ నుంచి చెదిరిపోయినటువంటి వారముగా, వాక్యముల నుంచి చెదిరిపోయినటువంటి వారముగా, ప్రార్థన సావాసముల నుంచి చెదిరిపోయినటువంటి వారముగా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చెదిరిపోయినటువంటి వారముగా, మనకు బలిపీఠము చెదిరిపోయినటువంటి స్థితిలో ఉంటామా? దేవుడు సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు, పోగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పడిపోయినటువంటి బలిపీఠమును కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన యొక్క కుటుంబంలో చెదిరిపోతూ వచ్చినాయా? మన యొక్క సంఘము చెదిరిపోతూ వచ్చిందా? చెదిరిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులను దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు, పోగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు సమస్తము సమకూర్చుకున్నటువంటి విధానముగా మనము కూడా చెదిరిపోయినటువంటి జీవితము, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితము, అయ్యా ఇలాగ మీకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి చెదిరిపోతూ వచ్చినాను, అయ్యా నన్ను క్షమించు, కనికరించన్నప్పుడు దేవుడు ముందుండి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నీ యొక్క చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. నీ జీవితంలో, నీ యొక్క కుటుంబం జీవితంలో, నీ యొక్క సంఘానికి, మన యొక్క సంఘానికి ఒక నాయకుడిగా ఉండి నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మోషే చేతిలో దేవుని కర్ర ఉన్నది, అది నాయకత్వముగా పరిపాలన చేస్తూ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలను అనేక రకాలుగా పరిపాలన చేస్తూ వచ్చింది ఆ యొక్క దేవుని కర్ర. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి నాయకుడిగా ఉంటానంటున్నాడు, రాజుగా ఉంటానంటున్నాడు. మిమ్మల్ని పోగు చేస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను, మీరు ఏదైతే కోల్పోతూ వచ్చినాడో మరలా మీకు రెండంతల ఆశీర్వాదము ఇస్తాను అని దేవుని వాగ్దానం ఇక్కడ చూస్తున్నాము. యోవేల గ్రంథము 2వ అధ్యాయంలో మీరు ఏదైతే కోల్పోతూ వచ్చినారో మరలా రెట్టింపు మీకు ఇస్తాను అని అక్కడ వాగ్దానం చేస్తూ వచ్చినాడు. దేశమా భయపడవద్దు, గంతులు వేయి అన్నట్టు వాగ్దానం అక్కడ చూస్తూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో చెదిరిపోయినటువంటి మన జీవితంలో, పడిపోయినటువంటి మన యొక్క బలిపీఠంలో కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు సోములను ఆధారము చేసుకొని చెడిపోతూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ప్రజలు అలాగే యోధావారు యెరూషలేమును ఆధారము చేసుకొని అలాగే రకాలుగా తిరుగుబాటు చేసి, పాపములు చేసి
చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇప్పుడు సమకూర్చే విధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కుటుంబముగా కట్టబడాలి అంటే, మన వ్యక్తిగతముగా కట్టబడాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మన ముందు ఉండి నాయకుడిగా పరిపాలన చేయాలి. కాబట్టి మన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు అనంటే దేవుడు కోల్పోయినటువంటి దానిని తిరిగి రెండంతలుగా దేవుడు ఇస్తారని వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఏమి కోల్పోయినావు? బలిపీఠాన్ని కోల్పోయినావా? ఈ భూమి తర్వాత ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు వీటన్నిటిని కోల్పోయినావా? దేవుడు సమకూర్చడానికి దావీదుని ఏ విధంగా సమకూర్చినాడు, ప్రతిదీ మనం సమకూర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇలాగా ఈ ఉదయకాల సమయంలో కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని తిరిగి సమకూర్చి నడిపించునుగాక. ఈ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదు సమస్తమును సమకూర్చుకుని ప్రభా, ఇజ్రాయేల్ ప్రజలను పోగు చేయడానికి, వారిని సమకూర్చడానికి ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి లేఖన భాగాలు మనకి వినిపిస్తూ వచ్చినారు ప్రభా. సోములను ఆధారం చేసుకొని పాడైపోతూ వచ్చినారు ప్రభా. అలాగే మేము